ఆంధ్రుల అభిమాన ఛానల్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. రాజధానికి అంకురార్పణ చేసిన ఉద్దండరాయునిపాలెంలో కార్తీక దీప మహోత్సవం వైభవంగా నిర్వహించింది. కళాకారుల భక్తి గీతాలు, శివతాండవ నర్తనలతో దీపోత్సవ ప్రాంగణం భక్తిభావంతో పులకించింది. రాజధాని ప్రాంతవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలు వెలిగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన రాజధాని వేదికగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన ఈ మహత్కార్యాన్ని అభినందించారు. శివోహమంటూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతం శివనామస్మరణలతో మారుమోగింది. తెలుగు ప్రజల సాంస్కృతిక జీవనానికి దర్పణం పడుతున్న ఈటీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో నిర్వహించిన తొలి కార్తీక దీపోత్సవం అత్యంత అద్భుతంగా సాగింది. కార్తీక మాసం చివరి సోమవారం నాడు రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన ఈ మహా కార్యక్రమానికి రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాల ప్రజలతో పాటు గుంటూరు, విజయవాడ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రఖ్యాత గాయనీ గాయకులు భక్తి పాటలు ఆలపించారు. కళాకారుల శివతాండవం ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్తీక దీపోత్సవ నిర్వహణ ద్వారా అమరావతి వైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటారంటూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ను ప్రశంసించారు. దాదాపు గంటపాటు కార్తీక దీపోత్సవం వద్ద సీఎం ఉన్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్కడ రాజధాని బాగుంటుందనుకుంటే ఆ రోజు అందరూ కూడా ఆలోచించి, ఆ రోజు కూడా నాకు బాగా జ్ఞాపకం ఉంది, ఈనాడు గ్రూప్ అయితే రామోజీరావు గారు అయితే దీన్ని ఒక పరిశోధన కూడా చేసి దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ యొక్క పేరు ఎక్కడైతే రాజధాని మీరు పెడుతున్నారో దీనికి అమరావతిని పేరు పెడితే చాలా బాగుంటుందని కూడా వారు సూచించడం, అమరావతిని నామకరణం మనం చేసుకున్నాం. ఇక్కడుండే రైతాంగాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ల్యాండ్ పూలింగ్లో 34,000 ఎకరాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విధంగా ఈ భూమి ఇచ్చిన ఘనత ఈ ప్రాంతంలో ఉండే 29 గ్రామాలకే చెందింది. ఈరోజు ఈనాడుని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఏ పేపర్ చూసినా మళ్ళీ వాస్తవాలు తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందే. ఈరోజు అన్ని టీవీలు అయితే కామన్ టీవీ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాదు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఉండాలని ప్రత్యేక ఛానల్ తీసుకొచ్చిన ఘనత కూడా ఒక్క ఈటీవీకి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రాజధాని వేదికగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మరోమారు అతిపెద్ద కార్యక్రమం నిర్వహించిందని మంత్రులు కొనియాడారు. ఈ కార్యక్రమం అమరావతి నిర్మాణ సంకల్పం మరింత పెంచుతుందన్నారు. ఎక్కడైతే పవిత్ర స్థలం, మన మట్టి, మన నీరు, మన రాజధాని, ఎక్కడైతే ఈ పుణ్య కార్యక్రమం జరిగిందో ఆ ప్రాంతంలో పునీతం అయ్యే విధంగా వేలాది మంది జంటలతో ఇక్కడ కార్తీక దీపోత్సవ మహోత్సవం చేసి చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న అనుభూతి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ఉంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అమరావతి రాజధానిలో చేపట్టినందుకు 5,000 మంది కుటుంబ సభ్యులతోటి మరి శివనామస్మరణం చేయించి ఈ యొక్క కార్తీక దీపోత్సవం యొక్క ప్రత్యేకతని ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ద్వారా మరి వచ్చినటువంటి మహనీయులందరూ కూడా వారికి ఈ యొక్క ప్రత్యేక దినం గురించి, ప్రత్యేక మాసం గురించి తెలియజెప్పారు. మాకు కూడా ఈ రోజున ఇక్కడికి రావటం వల్ల చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇంతమంది జంటలతో ఈ దీపారాధన చేయటం అంటే చాలా సంతోషం కలిగింది. నిజంగా అందరికీ కూడా ఈ శివుని యొక్క ఆశీస్సులు అందరూ అనుకున్నవి జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక విజువల్ ట్రీట్. ఇది చాలా పవిత్రమైనటువంటి ప్లేసు. ఈరోజు దగ్గర దగ్గర 5,000 మంది జంటలతోటి ఈరోజు కార్తీక దీపోత్సవం ఈ యొక్క ప్రదేశంలో జరగటం అనేది చాలా మంచి.
అమరావతికి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన భారీ కార్యక్రమంలో పాల్గొన్న రాజధాని ప్రాంతం వాసులు కార్తీక దీపోత్సవం ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ఏటా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా చేశారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా ఎన్నో జరపాలి. మన రాజధానిలో మన అమరావతిలో చేయటం ఇంకా మాకు చాలా సంతోషంగా ఉంది. సాయం సంధ్యా సమయంలో ఇలాంటి కార్యక్రమం ఈటీవీ వాళ్ళు నిర్వహించడం చాలా అద్భుతంగా, అసలు భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఉందండి. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ కార్తీక దీపోత్సవం చాలా వైభవంగా చాలా బాగా జరిగిందండి. ఈ అమరావతిలో జరగడం చాలా విశిష్టంగా భావిస్తున్నాం. మేము కూడా మన శంకుస్థాపన స్థలంలో జరగడం చాలా ఆడంబరంగా చాలా వైభవంగా జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలండి. ఇలాంటి కార్యక్రమం మేము ఎప్పుడూ చూడలేదు. చాలా సంతోషంగా ఉంది. అన్ని చిరుతాండవం కానీ ఏదైనా చాలా బాగా జరిగింది. బాగా జరిగిందండి. ఇక్కడ మా రాజధానిలో జరగడం మాకు ఎంత సంతోషంగా ఉంది. బాగానండి. ప్రపంచంలో మాదే ముఖ్యంగా ఉండాలి. రామోజీరావు గారికి మటుకు వేరే వేరే థ్యాంక్స్ చెప్పండి. ఇలాగా మేము ఇంట్లో కూడా దీపాలు వెలిగించలేము కూడా. అసలు ఇలా వచ్చి 1 సంవత్సరం ఒత్తులు వెలిగించినందుకు కూడా అన్ని సదుపాయాలు చేసినందుకు వాళ్ళకి మరీ థ్యాంక్స్ అండి.